గుడ్ ఈవినింగ్ కూర్చోండి. ఏంట్రా నిన్న ట్యూషన్లో పద్యం నేర్చుకొని రమ్మన్నా, నేర్చుకొచ్చినారా లేదా? ఏంట్రా మొహాలు చూసుకుంటున్నారు, గుర్తుందా లేదా? ఫస్ట్ నువ్వు లేరా. ఏం ఫస్ట్ నన్నే లేపినాడు సారు, మరి ఏందో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. కాసుకోండి సార్. ఏంటి కాసుకోమంటున్నాడు? సరే చెప్పరా. ఉప్పులో కప్ప రంబు, ఉప్పులో కప్ప, ఆ తర్వాత నొక్కితే పోలికొస్తుంది, ఆ తర్వాత నొక్కితే పోలికొస్తుంది. నొక్కడమేంట్రా, కూర్చో. అమ్మా తప్పించుకున్నాను. అరే నువ్వులే చెప్పరా. ఏం చెప్పాలి సార్? చాలా సెకలు ఉన్నారా నీలో? పద్యం రా పద్యం. సార్ పద్యం కాదు సార్, వానికన్నా బాగా చెప్తా సార్. చెప్పు. ఉప్పు కంబు నుండు నేక పొలుగు నుండు, ఉప్పు కంబు నుండు నేక పొలుగు నుండు. అరే అది మీ అక్క మా అక్క కాదురా, నొక్క పోలిక నుండు. అదే మీరే సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకోవడం ఏంట్రా, కూర్చో. వినాలేంది ఒక్కోడో రకంగా ఉన్నారు, ఇంకొకరిని అడిగి చూద్దాం. రే గుండు నువ్వులే చెప్పరా. నేనా సార్? నువ్వేరా, లే చెప్పు. తీసేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఉప్పు కప్పురంబు నొక్క పోలికలుండు, చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ నీకు మొగుని నేనేరా మావా, విశ్వదాభిరామ నీకు మొగుని నేనేరా మావా. మధ్యలో మొగుడు ఎందుకు వచ్చారా? ఏదో బాగుంటుందని నేనే యాడ్ చేసింది సార్. యాడ్ చేయడం ఏంట్రా? ఒరే నువ్వు కూర్చోరా ఫస్ట్. ఏందో బాగా చెప్పినా కానీ సార్ రోసుకుంటాడు. సర్లేండి ఈరోజు ట్యూషన్ అయిపోయింది, వెళ్ళిపోండి అందరూ. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ నెల ట్యూషన్ చెప్తే నాకు వచ్చిన చదువుకొని మర్చిపోతానేమో. సార్ మీరు నన్ను అడిగిన పద్యము నేర్చుకున్నాను, ఇప్పుడు చెప్పమంటారా? పద్యమా? ఉప్పు కంబు నుండు నేక పొలుగు నుండు. వద్దులే నాయనా, ఇప్పుడు నేను అంత సాహసం చేయలేను, వద్దులే. రే పిల్లలు, ఈరోజు మీరు పెద్దయ్యాక ఏమేమి అవ్వాలనుకుంటున్నారో లేసి ఒక్కొక్కరు చెప్పండి. రేపన్నీ నువ్వే చెప్పరా. సార్ పెద్దగా అయ్యాక ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలా? రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? అవునరా, ఏదో ఒకటి అవ్వాలి కదా. సార్ అయితే నా పెన్లకు మోగుని అవుతా సార్, నా పెన్లకు మోగుని అవుతా సార్. నువ్వు పిల్లలకు మొగుడిని అవుతావా, పిల్లలకి తండ్రి అవుతావా? అది కాదు పోయి నేను అడిగేది. మరి ఇంకేంటి సార్? చదువుకొని పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావా అడిగా. ఓహో నేనైతే పోలీస్ అయితా. అది కళ్ళు మూసుకొని చెప్తావేంట్రా, కూర్చో. నెక్స్ట్. సార్ నేను హీరో అవ్వాలనుకుంటున్నా సార్. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? అబ్బా యాక్టింగ్ కూడా వస్తుందారా నీకు? ఎస్ సార్, మా అమ్మ అడిగినప్పుడల్లా బాగా చదువుతున్నాను యాక్టింగ్ చేస్తాను. ఇదేంట్రా అయితే? ఆస్కార్ ఇవ్వాలరా నీకు, కూర్చో. నెక్స్ట్. సార్ నేను డాక్టర్ అవుతా సార్. వెరీ నైస్. ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? ఇంజక్షన్ వేసేవాడు పిల్లలు లేడు సార్, చూడు సార్ అది చేసా సార్. రే ఇది ఎక్కడ సాడిజం రా, కూర్చో. నెక్స్ట్ ఎవరప్పా? సార్ నేను పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా సార్. వెరీ గుడ్. ఏం రీసెర్చ్ చేస్తావు? సార్ హోంవర్క్లు నా వల్ల చేయడం అవ్వట్లేదు సార్. అవ్వకపోతే సైంటిస్ట్ ఏం చేస్తావురా? సార్ హోంవర్క్లు ఎట్లా ఎగరగొట్టాలో రీఛార్జ్ చేస్తా సార్. మీ నాయనని అడగడం నా బుద్ధి తక్కువ. కూర్చోరా స్వామి. సార్ తేజ ఎందుకు చెప్తాడని సార్? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి.
ఇంతమందివే విన్నానంట. నువ్వు కూడా ఏమవుతావు చెప్పు. సార్ నా డ్రీమ్ ఏంటంటే రోజు 10 గంటలు నిద్రపోవడం సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా 14 గంటలు ఏం చేసినారా? కూర్చో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సార్ ఇంటికి మీ డ్రీమ్ ఏంటి సార్? నా డ్రీము మీరందరూ మంచి మార్కులతో పాస్ అవ్వడం. అది ఇంపాసిబుల్ సార్. ఇవన్నీ నిన్న తర్వాత నాకు కూడా ఇప్పుడు అర్థమైంది ఇంపాసిబుల్ అని.